హాయ్, వెల్కమ్ టు ఫుడిజం. నాన్ వెజ్ ప్రియులకి మూడు రకాలుగా మనం సెపరేట్ చేయొచ్చు. ఒకటి చికెను, ఒకటి మటను, అలాగే కొంతమంది జలపుష్పాలు ఇష్టపడేవాళ్ళు, అదేనండి సీ ఫుడ్ని ఇష్టపడేవాళ్ళు అన్నమాట. సో సీ ఫుడ్లో కూడా మనకి మెంబర్ ఆఫ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. రొయ్యలు, పీతలు, చేపలు ఒకటేమిటి నానా రకాలు ఉంటాయి. రో అని, అలాగే బొచ్చాని, కొరమీనని, మట్టగిడిసెలని, మనకు తెలిసిన ఈ నాలుగే, ఇంకెక్కువ వెరైటీలు చెప్పలేను. ప్రస్తుతానికి మనం చేస్తున్నాం కొరమీను చేపల పులుసు మాట. ఎందుకు దీంట్లో కూడా 3-4 వెరైటీలు ఉన్నాయి. లైక్ రాయలసీమ వెర్షన్, తెలంగాణ వెర్షన్, అలాగే అచ్చ తెలుగు గోదావరి వెర్షన్. మనం డిఫరెంట్గా చేద్దాం అనిపించింది. సో మన దగ్గర ఉన్న కొరమీను గనక నేను ఈసారి నెల్లూరు చేపల పులుసు చేయాలనుకుంటున్నాను. అక్కడి నుంచే ఉన్నవాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే జరిగే పొరపాట్లను పెద్దగా మనసుకి ఎక్కించుకోకుండా చెయ్యాలన్న మా అటెంప్ట్ని మాత్రం అభినందించాలని కోరుకుంటున్నాను. జనరల్లీ నెల్లూరు చేపల పులుసుకి అసలు మసాలాయే అక్కర్లేదంటారు, కానీ బినా మసాలా మనం తినలేం కదా. అందుకని రొటీన్గా ఫిష్ పులుసుకి మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాడతామో మసాలాకి, ధనియాలు, అలాగే జీలకర్ర, స్పూన్ ఆఫ్ మెంతులు, అలాగే ఆవాలు, మరి ఇలా మాడిపోకుండా ఈ మాత్రం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా తీసుకొని కచ్చా పచ్చాగా దంచచ్చు, సాఫ్ట్గా కూడా దంచేయచ్చు. సో ఇది మసాలా ప్రిపరేషన్. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే దాంట్లో అవాయిడ్ చేసుకోండి. మసాలాకు కావాల్సినవి అన్నీ వేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం మనం. 1 కేజీ ఫిష్ తీసుకున్నాను, కానీ కేజీ అంతా వండట్లేదు, సగం మాత్రమే వండుతున్నాను. కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. పైగా సీ ఫుడ్ కదా, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడితేనే బాగుంటుంది. నాన్ వెజ్కి కాస్త ఆయిల్, మసాలాలు, కారాలు గట్టిగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి. కాబట్టి కొంచెం వేసుకున్నా తప్పేం లేదు. దాంట్లో ఒక పెద్ద ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. మీరు ముక్కలు కూడా వేసేసుకోవచ్చు, ఇది ఎలాగో గుజ్జు అయిపోతుంది. కాకపోతే రొటీన్గా గుజ్జు వేయడం అలవాటు, అందుకని దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను. కచ్చాపచ్చా నూరుకోవచ్చు, లేదా సన్నగా తరిగి వేసేయచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు మాత్రం రొటేట్ చేయండి. చేసేది చేపల పులుసు కాబట్టి కాస్త కరివేపాకు ఎక్కువ పడ్డ ఇబ్బంది ఏం లేదు. నేను కొంచెం జాస్తిగానే వేసుకున్నాను. లిటిల్ గోల్డెన్ కలర్ వస్తే చాలు, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు మనం. అన్నట్టు మీకేమి ఇష్టం? చేపల పులుసు ఇష్టమా, ఫ్రై ఇష్టమా? మేమైతే ఎనీథింగ్ ఓకే. ఫిష్ విషయంలో మాకు అలాంటి భేదభావాలు ఏం లేవు, ఎలా వండి పెట్టినా తినేస్తాం. కానీ చెప్పొద్దు, పులుసు అంటేనే ఓ రవ్వ ఎక్కువ ఇష్టం. ఇది లిటిల్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నిజానికైతే అథెంటిక్ నెల్లూరు చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు. జస్ట్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి మసాలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కాస్త కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయ వేస్తారు. మరి అలాంటప్పుడు నెల్లూరు చేపల పులుసు అని ఎందుకు చెప్పావు అని అనిపిస్తుంది కదా. చెప్తాం మరి, వండేటప్పుడు 36 రకాలు. ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు మీ జడ్జిమెంట్ మీరు తీసుకోవచ్చు. ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవచ్చు. మాకు పంటికి తగలడం ఇష్టం లేదు కాబట్టి ఒక 2 టమాటాల ప్యూరీ వేసేసాను. ఇది కూడా చక్కగా మగ్గితే ఓ కైండ్ ఆఫ్ గోల్డెన్ కలర్ రిలీజ్ అవుతుంది. సో దట్ చూడడానికి బాగుంటుంది, ఎమ్మీగా అనిపిస్తుంది. చేపల పులుసుకి చింతపండు ఉంటే సరిపోతుంది, టమాటా అనేది ఆప్షనలే. కానీ నేను చెప్పిన ఈ నెల్లూరు చేపల పులుసు ఏదైతే అనుకున్నామో దీంట్లో పులుపుకు సంబంధించిన చింతపండు పులుసు ఉండాలి, టమాటా ప్యూరీ ఉండాలి, సేమ్ టైం మామిడి ముక్కలు కూడా ఉండాలి. ఈ 3 కలిపి వచ్చే ఒక పులుపు ఉంటుంది చూశారు, తినేటప్పుడు వేళ్ళు కూడా నాకేసుకుంటారు. మీకు గ్యాస్ట్రైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్లీ పులుసులకు దూరంగా ఉండండి, అది నా హంబల్ సజెషన్. ఏం పర్వాలేదు, ఒకసారే కదా అనుకుంటే యూ కెన్ క్యారీ ఆన్. ఇది కొంత మగ్గింది కాబట్టి ఓ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నా.
కావాలంటే రుచికి తగ్గట్టు తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేము పసుపు గట్టిగానే తింటాం చెప్పాను కదా, కాబట్టి కాస్త జాదాగానే వేసాను. ముందు చెప్పినట్లే కారం కొంచెం గట్టిగానే పడాలి మసాలాలతో పాటు, కాబట్టి నేను 2.5 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇవంతా కూడా అడుగు అంటకుండా కదుపుతూ ఉండాలి. ఏదైనా మందపాటి గిన్నె తీసుకొని వండేటట్టయితే ఇన్నిసార్లు కలిపే పని లేదు. ఇది కొంత ఆయిల్ రిలీజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. పులుసు కోసం వాడుతున్నటువంటి ఫిష్ ముక్కలు ఇవి. సో ఈ కాస్త ముక్కల కోసం పెడుతున్న పులుసు మాట, అందుకనే ఆ క్వాంటిటీ ఆ మాత్రమే తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ మోతాదులో వండాలనుకుంటే ఇవన్నీ కూడా కొలతలు కొంచెం పెంచుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. అది మగ్గుతున్న టైంలోనే ఈ మాత్రం చింతపండు పులుసు తీసుకుంటున్నాను. చింతపండు ఇది నానబెట్టి ఉంచాను. దీంతో ఈ గుజ్జు తీసిన తర్వాత ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ తోటి కూడా కాస్త పులుసు తీస్తాను. కొంచెం థిక్గా ఉండి కాస్త ఎక్కువసేపు మరిగి జారుగా కాకుండా కాస్త థిక్గానే అనిపించేలా ఉంటే ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మరి గరిటెలతో తోడకుండా కలుపుకోవడానికి కావాల్సినంత పడితే సరిపోతుంది. నేను ఎంచుకున్నది చాలా చిన్న గిన్నె కాబట్టి నేను పులుసు వేసేస్తున్నా. చూశారు కదా ఆయిల్ ఎలా రిలీజ్ అయిందో. ఈ మూమెంట్లోనే మనం పులుసు వేసేసుకోవాలి. ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి. ఈ పిప్పిలో ఇంకొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. సో చింతపండు పులుసుని వేసేసుకున్నాం కదా, అవసరమైతే ఆ పులుపు పెరిగే వరకు, అంటే ఓ 2 నుంచి 3 గ్లాసులు. ఇందాక నేను చూపించిన క్వాంటిటీకి నాకు ఒక 2.5 గ్లాస్ వాటర్ పట్టింది, అంటే విత్ పులుసు మాట. 2.5 గ్లాసుల నీళ్ళతోటి పులుసు తీసి వేసాను. ఇంతే కనబడుతుంది క్వాంటిటీ, బట్ దీన్ని మరగడానికి టైం ఇవ్వాలి. ఒక పావు గంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచుదాం. చక్కగా మరిగితే అప్పుడు తెలుస్తుంది దీని రుచి. చేపల పులుసు అన్నారు, చేపలేరా? అదే కదా డౌట్. వేస్తారు. పులుసు మరిగిన తర్వాత దాదాపు 80% ఇది బాగా ఉడికిపోయాక మిగతా 20% మీద మాత్రమే ముక్క ఉడుకుతుంది అన్నమాట. చేప కదా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, పెద్ద టైం ఏం తీసుకోదు. కాబట్టి దీన్ని అట్లీస్ట్ మనం 70% అయినా ఉడకనిచ్చి ఆ తర్వాత ముక్కలు వేద్దాం. సో ఇలా మరిగి అలా ఆయిల్ అంతా డిశ్చార్జ్ అయిన తర్వాత, కొంత ఆయిల్ తేలిన తర్వాత ముక్కలు వేసేసుకోవడమే. చక్కగా నీట్గా సర్దేస్తే పులుసులో ఉన్న ఉప్పు కారం అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని చక్కగా ఉడుకుతుందన్నమాట. ముక్కలేవని గాబరా అయిపోద్దు, పులుసులో మునిగిపోయినాయి. కాసేపటికి పులుసు ఉడికి మరిగి దిగిన తర్వాత ముక్కలు కూడా కనబడతాయి. ఇంతకీ తలకాయ ముక్క తింటారా? చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఇలా వేసేసుకున్నాక గరిట ఉంది కదా అని పెట్టి తెగ తిప్పాక ఇలా పైన సర్ది ఆ తర్వాత మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాలు మరగనిద్దాం. సో చూసాం కదా, ఒక 5 నిమిషాలు వదిలేసాను అన్నమాట. ఇవన్నీ వేసి చక్కగా ఉడికింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి, గరిట పెట్టద్దని మీకు చెప్పాను కదా, తర్వాత నేను చాలా జాగ్రత్తగా తిప్పాను అని అంటే మాత్రం మీకు నమ్మకం ఉంటుందా? అందుకని ఇలాగ గిన్నెతో పలంగా కదుపుకుంటే సరిపోతుంది. సో మామిడికాయ మ్యాండేటరీ అన్నాం కదా, అసలు చేపల పులుసు అంటే మిరపకాయలు మ్యాండేటరీ. ఇది ముందే వేస్తే మగ్గిపోయి అంత బాగోదు. మేమైతే చాలా ఇష్టంగా తింటాం కాబట్టి 4 వేస్తే సరిపోయే దగ్గర 8కి పైనే వేస్తున్నా. సో గార్నిష్ చేసినట్టు వేసాను కానీ అవి పెద్దగా ఉడకవు. అలా కచ్చాపచ్చాగా ఉన్నప్పుడు పంటి కింద పడుతూ ఉంటే మహత్తరంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇన్ని వేసేస్తావా? అవును, వేసేయాలనే ఉంది. చూద్దాం. పులుపు బాగా ఇష్టపడేటట్టయితే నిస్సందేహంగా వేసుకోండి, రచ్చ రచ్చేయక. నేనైతే టెంక కూడా వేసేస్తా.
అది అన్నంలో కలిపేటప్పుడు ఉంటుందబ్బా. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే కాదు, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇది ఎంతసేపు ఉడకపెట్టాలంటారా? ఏంలా, ఇంకో 10 నిమిషాలు. ఆల్రెడీ మగ్గిపోయింది. చేప కన్నా వేగంగా ఉడుకుతుంది కదా మామిడి ముక్క. సో ఇలా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, వీటిలో కారం ఉప్పు వేసుకు తింటే బాగుంటుంది. కాబట్టి ఇవి మాత్రం నేను స్కిప్ చేసి టెంక వేసేస్తున్నా. సో ఇవన్నీ వేశాక చక్కగా మునగమని వాటికి సపోర్ట్ చేసి, మునిగేలా మనం కాస్త హెల్ప్ చేసి, ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసామనుకోండి, మరో 10 నిమిషాలు నిశ్చింతగా వదిలేయచ్చు. అండ్ దెన్ చివర్లో మనం అనుకున్న మసాలా పొడిని వేసి ఇంకో పొంగు రానిచ్చి దింపేసామంటే వేడి వేడి అన్నంలో ఇంక చెప్పద్దులే, తినే తెలుసుకోవాలి. సో ఒక 5 నిమిషాలు ఇలా వదిలేసాం మనం. ఈ టెక్స్చర్లోకి వచ్చింది. కాస్త సిమ్లో పెట్టి కూర కదుపుకునే ప్రయత్నం చేద్దాం. చూసారా, చక్కగా చిక్కగా కనబడుతోంది కదా. దాట్స్ ఆల్మోస్ట్ డన్ అన్నమాట. ముక్కలు కూడా చక్కగా ఉడికినాయి, మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికినాయి. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మాట, చెప్పా కదా, ఇది టెండర్లో ఉన్నప్పుడు మీకు కావాలంటే కొత్తిమీర చల్లుకొని దించేసుకోవచ్చు. కానీ మసాలా లేకుండా కుదరదమ్మా మాకు అనుకునేవాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళు, ముందు ఫ్రై చేసి పెట్టినటువంటి ధనియాలు, మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసి చక్కగా పౌడర్ చేసేసాను. అదంతా కూడా ఇలా లాస్ట్ మూమెంట్లో వేస్తే సరే. మీన్వైల్ కొత్తిమీర కూడా వేసేద్దాం. ఇంకొకసారి మూత పెట్టి 5 నిమిషాలు వదిలేసాం అనుకోండి, ఈ మసాలా ఆ పులుసులో చక్కగా ఇన్వాల్వ్ అయిపోతుంది. కలిసిపోతే మనం గరిటె పెట్టాల్సిన అవసరం లేకుండా అందంగా ఇలా కలిసిపోయి మంచి టేస్ట్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. దట్స్ ఆల్. ఒక 5 నిమిషాల కోసం వదిలేద్దాం. ఇలా కనిపిస్తోంది కదా, ఈ ఆయిల్, ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా కొంచెం పైకి రిలీజ్ అవుతుంది. సో ఉప్పు అది సరిపోయిందా లేదా చూసుకొని ఏమైనా యాడ్ చేయాల్సిన పాయింట్స్ ఉంటే కనుక ఈ స్టేజ్లోనే మీరు యాడ్ చేసుకోవచ్చు. లెట్స్ సీ, నేను కూడా టెస్ట్ చేయలేదు, నా మీద నాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ మాట. అందుకని ఖచ్చితంగా అందాజా సరిపోతుందని ఎక్స్పెక్ట్ చేశా. లెట్స్ సీ, నేను చూస్తాను. చూసారు కదా, ఒక 5 నిమిషాలు వదిలేసాక మసాలా వేసాక ఇది పరిస్థితి. సో దీని టెక్స్చర్ ఇలా ఉంది. నేను టేస్ట్ చేశాను, నాకు ఉప్పు మసాలా అంతా చాలా బాగా కుదిరింది అనిపించింది. నేనే వండుకున్నాను కాబట్టి నేనే అద్భుతం అని చెప్తే అంత బాగోదు. నేను చేసిన ఈ ప్యాటర్న్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్దురు. కానీ నచ్చిందా? ఒకసారి ప్రయత్నిస్తే మీకు కూడా ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో, నాకు తెలిసిన ఒక యూనిక్ రెసిపీతో మళ్ళీ మీట్ అవుతా. టిల్ దెన్ స్టే ట్యూన్.